ఫ్రెండ్స్, ఈరోజు నేను సబ్జీ మరక్ చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలో. ఏమేమి కావాలో ముందుగా చెప్తాను చూడండి. ఫస్ట్గా కోవాలి, మొత్తం మెత్తగా కాకుండా కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత వైట్ బీన్స్ ఏంటో నైట్ నానబెట్టుకుని పొద్దున మట్లు ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. దానికి కావలసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయలు, మ్యాజీ, అది మసాలా, లెహం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, హల్వా కొంచెం వేసుకోవాలి. 6 టమాటాలు, 1 టమాటా పేస్ట్, ఉల్లిపాయ ఒకటి మిక్సీ ఆడుకోవాలి. 1 స్పూన్ ఏంటో ఇది వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది సబ్జీకి మరక్కి. ఇదన్నీ కుదరాలు కలిపి ఇలా వస్తాయంటే బయట నుంచి తీసుకొచ్చాను దీన్ని. ఇది వేస్తేనే సబ్జీ మరక్. నూనె వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా సబ్జీ ఉంటుంది, ఆ సబ్జీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె ఇది సపరేట్ అయిపోయి బాగా స్మెల్ బాగా వస్తుంది. తర్వాత నిమ్మకాయలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఉడికించిన మాంసం ఉంటుంది కదా, అది వేసుకొని బాగా ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నిమ్మకాయలు, టమాటో జ్యూస్ ఉంటుంది కదా, టమాటో జ్యూస్ ఇందాక నేను మీకు చూపించాను కదా పేస్ట్ ఆడుకునేది, అది వేసుకోవాలి. తర్వాత అది వేసుకుని కలుపుకున్న తర్వాత మాంసం నీళ్ళు ఉంటాయి కదా, మాంసం నీళ్ళు అవి వేసుకొని తర్వాత ఉడకబెట్టిన బీన్స్ చూపించాను మీకు, అవి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ని నిమ్మకాయలు, ముందుగా ఫ్రై చేసుకుని నిమ్మకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని కలుపుకొని 45 నిమిషాలు ఉడకనివ్వాలి. చిన్న మంట పెట్టుకుని బాగా, ఎందుకంటే అడుగంటుకుంటే బాగోదు కాబట్టి. సరేనా, చిన్న మంట పెట్టుకుని తర్వాత లాస్ట్ని పచ్చిమిరకాయలు, పెద్ద పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, ఆ 2 వేసుకోవాలన్నమాట. ఈ స్మెల్ అయితే, ఈ కూర అయితే చాలా బాగుంటుంది. సబ్జీ మరక్ అంటారు దీన్నే.